దావీదుపేట గల్లుమన్నది, ఊరువాడంతా జల్లుమన్నది. దావీదుపేట గల్లు నాది, ఊరువాడంతా జల్లుమన్నది. పొలిమేర వంశం గల్లుమన్నది, ధర్మసాగర్లో జన్మించినాడు. పొలిమేర వంశము గల్లుమన్న ధర్మసాగర్లో జన్మించినాడు. మహారాజు యేసయ్య మైలోన పుట్టి లోకాన పాపంబు లేకుండా చేసే. మహారాజు మైలోన పుట్టి లోకాన కుండా చేసే. పోదాము మంచిగా పాడండి అమ్మా, సూపర్ సాంగ్ ఇది. బబ్రా మాస్టర్ గారు డ్యాన్స్ చేస్తావా? రా 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 రా. నాకే పట్టింది, నీకు పట్టకపోవటం నాయన. కానీ ఇంత చక్కని మనిషి కనపడక నాకు 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఎక్కడికి పోతున్నాడో ఏమో. పాపం అమ్మ మాత్రం, విజయలక్ష్మి మేడం మాత్రం నాతోనే ఉన్నారు. వేరే పీఠంలో చేరితే మంచిదే, కానీ మాకు డౌట్ వస్తుంది ఏ పీఠమా అని. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మైలాడ్. మనందరికి తెలిసినట్టుగా ఈరోజు 32వ గురుత్వ వార్షికోత్సవం రోజున ఇక్కడ ఉండటం అనేటటువంటిది చాలా సంతోషం. బాలా ఫాదర్ గారు నాయంకే చూస్తున్నారు, స్టీవెన్ ఇలా కూడా మాట్లాడుతాడని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్, థ్యాంక్ యూ. 15 నిమిషాలు నేను టైం చెప్పిన కాడ నుంచి ఫాదర్ గారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తుపెట్టుకున్నప్పుడు అందరు గట్టిగా చెప్పలు కొట్టండి. సెమినరీలో మా రెక్టర్ ఫాదర్ గారు నువ్వు సౌండ్ బాగా పెడుతున్నావు, 2 years ఉండమని నన్ను కోరారు. అప్పుడప్పుడు టెక్నికల్గా ఇలా ఇబ్బంది అయింది, మీరు మన్నించాలి. నా సమయాన్ని తీసుకోకుండా ఈరోజు తండ్రి గారి కోసం ఒక సన్మాన పత్రం రాసినటువంటి మాస్టర్ అవర్ అకౌంటెంట్ మాథ్యూ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. గురుత్వాభిషేక మహోత్సవము చైతన్యాలకు విప్లవాలకు పురిటిగడ్డ ఓరుగల్లులోని ధర్మసాగరం ధర్మభూమిలో పొలిమెర వంశం కీర్తిశేషులు యోబు మరియమ్మల గర్భఫలం మహాఘన శ్రీ 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 జయరావు తండ్రి గారు. శ్రీ కీర్తిశేషులు యోబు గారి ప్రోత్సాహముతో, తల్లి మరియమ్మ గారి ప్రార్థనా బలముతో దైవ పిలుపు పొందుకొని తత్వశాస్త్రమును అభ్యసించి మహాఘన శ్రీ 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 తుమ్మాబాల పీఠాధిపతుల దివ్య హస్త నిక్షేపణముతో 1992వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన గురు పట్టాభిషేకం పొందియున్నారు. గురువుగా అభిషేకించబడిన నాటి నుండి సహాయక గురువుగా అమెరికాలోని కలమజు పీఠంలో గురువుగా, వరంగల్లు పీఠం కథీడ్రల్ విచారణ గురువుగా, అరుణోదయ యువతా కేంద్రం డైరెక్టర్గా మరియు మేత్రాసనములో వివిధ విభాగాలలో విశిష్ట సేవలందించారు. గురుత్వాభిషేకము కలిగి ఉండి కూడా యువకుడై యువకులను చైతన్యపరచి గ్రామీణ పేద మహిళ కోల్పింగ్ గ్రూపుల ఆర్థిక స్వావలంబన ప్రేరణ కలుగజేసిన అడాల్ఫ్ కోల్పింగ్ అంతకంటే వినయము కలవాడై దీన జన మానవ సేవలకు గాను వీరిని హెచ్చించి ఘనముగా పీఠాధిపత్య మహాభిషేకమును దేవాది దేవుడు ప్రసాదించెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి పలికినట్లుగా ప్రకృతి పరవశించి పూలజల్లు కురిపించింది. జయహో జయహో తండ్రి గారా అని ఏలూరు పీఠం జయ జయ ధ్వనాలతో ధ్వనించింది. అప్పమును క్రీస్తు శరీరముగా, ద్రాక్షారసమును క్రీస్తు రక్తముగా రూపాంతరము పరచే దైవాంకితులు మీరు. కీర్తిశేషులు పొలిమెర యోబు గారి దార్శనికత, దృఢత్వము, పట్టుదల, కార్యదీక్షత మీ తీక్షణ చూపులలో సుస్పష్టం. కీర్తిశేషులు పొలిమెర మరియమ్మ గారి చిరు దరహాసము, దైవభక్తి, వినయమును అలవర్చుకొని తమ చల్లని హస్త నిక్షేపణము ద్వారా దైవాశీర్వాదములు, దీవెనలు అందిస్తున్న మీరు ధన్యులు. పాపములను క్షమించి పరలోకం ప్రసాదించే ద్వారము మీరు. నిర్జీవ శిలలను సజీవ శిలలుగా మలచే ఆధ్యాత్మిక దేవాలయ
నిర్మాణ శిల్పి మీరు. మీ రూపం అపర క్రీస్తు రూపం. మింగేది గరళం, పంచేది అమృతం. మాటేమో కఠినం, మనసేమో వెన్న. భారముచే అలసిన మనస్సుకు సేద తీర్పు మీ చిరునవ్వు. ఆనంద మహానందము నందించేది మీ పలకరింపు. కొవ్వొత్తిలా కరిగిన కష్టాలు చుట్టుముట్టిన చెరగదు మీ ధైర్యం. చిరునవ్వే మీ ఆయుధం. తండ్రి గారా, మీరే మా స్ఫూర్తి, మా గుండెల్లో నెలవైన మూర్తి. నేను విన్నాను, నేను ఉన్నాను అని ధైర్యమునిచ్చేది మీ చల్లని చూపు. మీరు ఏలూరు పీఠానికి దైవవరం. మీ స్వరం సుస్వరం, మీ గళం పీడిత తాడిత జననాడికి బలం. మీ కలం దైవస్థుతులను కీర్తనలను జాలువారే సంకలనం. మీ బాట దైవాన్ని పరిచయం చేసే పుస్తకం. బలహీనతలో బలమై, నిట్టూర్పులలో బలపరిచి మంచి కాపరివై నడిపిస్తున్న మా మంచి కాపరి ఎల్లప్పుడూ చక్కటి చిరునవ్వులతో, ఆయురారోగ్యములతో, దేవాది దేవుని దీవెనలతో, మరియ తల్లి సంరక్షణలో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ గురుత్వాభిషేక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మై లార్డ్. వెల్ డన్. మాథ్యూ గారు చాలా చక్కగా రాశారు. మరి పటాన్ని తండ్రి గారికి అందచేయండి. కోట మాథ్యూ గారు. బాగుంది. నిర్మలా గారు, భార్యాభర్తలు ఇద్దరు. వెల్కమ్ డాన్స్. స్వాగతం సుస్వాగతం దేవాది దేవునకు ఘన స్వాగతం. తదన దన్నత చెండు తదన దన్నత చెండు తదన దన్నత చెండు తరిగడదు 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 తదన దన్నత చెండు తదన దన్నత చెండు తదన దన్నత చెండు తరిగడదు తరిగడదు తరిగడదు. లోకమునెంతో ప్రేమించిన
థ్యాంక్ యూ వెరీ మచ్. పరలోక రాజుకి స్వాగతాన్ని పలికినందుకు ప్రత్యేకంగా సెయింట్ డాన్స్ నోవిసిటీ అమ్మగారిని, అదేవిధంగా తర్ఫీదు పొందుతున్నటువంటి విద్యార్థినులను అందరు గట్టిగా ఒక్కసారి వాళ్ళని అభినందిద్దాం. ఇన్ దిస్ సెలబ్రేషన్ వీఆర్ ఆల్ ఆఫ్ us are celebrants. So also we all of us celebrate because we love you and we always wanted to look forward your cherishing moments. In this auspicious occasion, may I invite very Reverend Dr. Reverend Father Bala to wish his lordship. After that, I invite Reverend Father Lourdes Raju, CEO of Divyavani. వేదికను అలంకరించిన పూజ్యులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర గారు, the Bishop of Eluru and the Apostolic Administrator of Visakhapatnam, my dear fathers, sisters and దైవ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి గురువు జీవితంలో గురు పట్టాభిషేక దినం చాలా ముఖ్యమైనటువంటిది. పీఠాధిపతులను అడిగినా వారు పీఠాధిపతి అభిషేక దినం కంటే గురు పట్టాభిషేక దినమే చాలా గొప్పదని చెప్పుకుంటారు. బిషప్ గారు కూడా ఒకసారి ఆ మాట అన్నారు, నా గురు పట్టాభిషేకం నన్ను గురువుగా చేసింది, మరి పీఠాధిపతి అవ్వడానికి కూడా అదే మూలం, పునాది. కనుక ఈనాడు మన బిషప్ గారు 32వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మన ఏలూరు పీఠం తరపున, అలాగే ఎవరూ లేకపోయినప్పటికీ విశాఖపట్నం అగ్రపీఠం తరపున కూడా వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల పీఠాధిపత్యం, 32 సంవత్సరాల గురు పట్టాభిషేక జీవితం మరి వారిని ఎన్నో ఉన్నతమైనటువంటి తీరాలకు చేర్చింది. ఈ 32 సంవత్సరాలలో వారు చేసినటువంటి సేవలు వరంగల్ డైసిస్లో ప్రారంభించుకొని ఒక విచారణ గురువుగా, ఆ తరువాత అమెరికాలో సహాయ విచారణ గురువుగా, అలాగే వరంగల్ మేత్రాసన కథీడ్రల్ విచారణ గురువుగా, మేత్రాసన యువత డైరెక్టర్గా, ఆ తరువాత ఏలూరు పీఠాధిపతిగా, మరి తెలుగు పీఠాధిపతుల సమాఖ్యలో వివిధ కమిషన్లకు చైర్మన్గా, ప్రస్తుతం దివ్యవాణి చైర్మన్గా, అమృతవాణి చైర్మన్గా, అలాగే అనేకమైనటువంటి పదవులను ఆయన అవలీలగా అందుకొని మేత్రాసనానికి మాత్రమే కాకుండా మన ప్రాంతీయ శ్రీ సభకు విశిష్టమైనటువంటి సేవలు అందించారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా జస్టిస్ డెవలప్మెంట్ పీస్ అనేటటువంటి కమిషన్లో మెంబర్ బిషప్గా, అలాగే నేషనల్ యూత్ కమిషన్లో మెంబర్ బిషప్గా కూడా వారు జాతీయ స్థాయిలో జాతీయ శ్రీ సభకు ఎంతగానో సేవలు అందిస్తున్నారు. ఇంత చక్కటి అవకాశం దేవుడు వీరికి ఇవ్వడం అనేటటువంటిది నిజంగా వారి అదృష్టం, వారి యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, వారికి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం. నేను గత 11 సంవత్సరాలుగా వారిని గమనిస్తూ ఉన్నాను. కొంతకాలంగా చాలా దగ్గరగా వారిని చూస్తూ ఉన్నాను. వారిలో ఉన్నటువంటి పట్టుదల, కృషి, అలాగే దైవభక్తి, ప్రజల మీద ప్రేమ, ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 3 అయితే ఆయన ఖచ్చితంగా గుళ్ళో ఉంటారు, డివైన్ మర్సీ చాప్లెట్ చెప్తూ ఉంటారు. అలాగే సాయంకాలం బిషప్స్ హౌస్లో ఉన్న ఫాదర్లు అందరితో కలిసి ఆయన సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళతో కలిసి అన్ని ప్రార్థనలు, ఎక్కడ కూడా కటింగ్ ఉండదు, టైం అయిపోతుంది తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి అటువంటి హడావుడి లేకుండా అన్ని ప్రార్థనలు చెప్పడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలాసార్లు నేను ఆ సమయాల్లో వెళ్ళినప్పుడు వారిని దేవాలయంలో చూశాను. అలాగే కథీడ్రల్లో వారు చేసేటటువంటి పూజలు, అలాగే మనందరికీ వారు అందించేటటువంటి సేవలు, ఇవన్నీ కూడా నిజంగా వారికి దేవుడిచ్చినటువంటి ఒక వరం. ఆయన స్వరం కూడా ఇంత చక్కగా మాథ్యూ గారు ఈ సన్మాన పత్రాన్ని రాశారు. వారి స్వరం, వారి గళం, వారి సేవ, వారి ప్రేమ మేత్రాసనానికి ఎంతో అవసరం. మరి వారు మన మేత్రాసనంలో ఉండాలని కోరుకుంటూ వారికి మనందరి తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ బిషప్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి ఫాదర్ బాలా గారిని కూర్చోమని కోరుతూ ఉన్నాము. ఇప్పుడు దివ్యవాణి CEO ఫాదర్ లూర్దు గారు వచ్చి
తండ్రి గారికి బర్త్డే గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆర్డినేషన్. Good morning. Good morning, Your Lordship. Since I am here, I am calling him Lordship. He is my friend. So, and ordination is a time, day is a time where we remember our parents. And I am so happy that that banner is put up that way. ఎందుకంటే మన తల్లిదండ్రులే మనకి అన్నీ కూడా నేర్పిస్తారు. ఆ నేర్పించిన దాన్నే మనం ఆచరణలో పెడుతున్నాం. కానీ చాలామంది అనుకుంటారు మన ఫార్మేషన్లో, నోవిషియేట్లో, జూనియరేట్లో అక్కడ నేర్చుకునేదే అన్నీ అనుకుంటారు. కాదు, పేరెంట్స్. ఇది నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే బిషప్ని నేను చూశాను, వాళ్ళ ఊరు కూడా నాకు తెలుసు. నేను వరంగల్ డయాసిస్లో పనిచేస్తున్నప్పుడు ఆయన యంగ్ ప్రీస్ట్, నేను కూడా యంగ్ ప్రీస్ట్. ఇప్పుడు ఓల్డ్ అయిపోయాం. ఐ యామ్ ఓల్డర్ దెన్ హిమ్, సో హీ ఈజ్ యంగర్. మాకు చాలా సంతోషం ఏంటంటే ఆయన మాకు ఇప్పుడు చైర్మన్, ఈజ్ అ న్యూ చైర్మన్, యంగ్ ఎనర్జెటిక్ బిషప్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా మార్చాలి. కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ మేము ప్రపోజ్ చేశాము. సో అందువలన దివ్యవాణి విల్ సీ ఎ డిఫరెంట్ ఫేస్ ఆఫ్ life. So we are very happy, and I am very happy to greet my chairman and my friend, and we feel very happy about this occasion itself. Yesterday itself we came, and our own Divyavani cameramen are here, and today evening we will have the live. So I congratulate you on this 32nd ordination anniversary, and I wish you all the best, because you have too many places, too many travels to do. Vizag, Eluru, then he has to come to Divyavani because he is the CEO. He has to sign checks. We have to manage our funds. So it's a rather very heavy responsibility. But they know that he can carry those responsibilities. అందువల్లనే ఆయనకి ఇన్ని పోస్టులు ఉన్నాయి, లేకపోతే ఉండదు. If he is not doing well, he will not be there. So I am so happy. And we wish you all the best, and I'm sure in the future things will improve wherever you are and whatever you do. God bless you. Thank you. Thank you, Father. St. Joseph's Nursing College students, please come on to the dais. క్రీస్తు సందేశము మనసులకు సంతోషము. శ్రీక్రీస్తు సందేశము మనసులకు సంతోషము. శ్రీక్రీస్తు సందేశము మనసార పాడి స్తుతించుదా, ఆ ప్రభునామం ధ్యానించుదా. మనసార పాడి స్తుతించుదా, ఆ ప్రభునామం ధ్యానించుదా. మధురం మధురం ఆ క్రీస్తు పలుకులు అతి మధురం. మధురం మధురం ఆ క్రీస్తు పలుకులు అతి అతి మధురం. శ్రీక్రీస్తు సందేశము
రూపమే నా మదిలో నిండగా నీ చిరునవ్వే నా హృదిని కదిలించగా నీ రూపమే నా మదిలో నిండగా నీ చిరునవ్వే నా హృదిని కదిలించగా మై మరచిపోగా నిన్ను నాలో చూడగా మై మరచిపోగా నిన్ను నాలో చూడగా జీవమైన నీదు స్వరంతో నా అంతరాత్మను తాకగా సా 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 ని పని సరి నీ ని 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 పగ పని స సా 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 ని పని సరి నీ ని 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 పగ పని స గరి స ని రి స ని ప స ని పగ పగ రి గ సా 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 రి 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 గ గ గ గ గ గ ప గ ప గ ప గ ప గ ప గ ప గ ప గ ప రి గ 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 సరి 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 స ని ప ని ప గ ప ప గ రి గ గ రి స స ని ప ని ప గ ప ప గ రి గ గ రి స రి శ్రీక్రీస్తు సందేశము థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమం ప్రారంభించబోయే ముందు మీరు ఒక్కసారి వెనక్కి తిరగండి మైలా. పోస్టర్ చూడండి. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు చెప్తారా? నన్ను చెప్పనివ్వండి ఫాదర్. నేను గంట సేపు నుంచి ఆరాట పడిపోతున్నాను చెప్పాలని. అమ్మగారేమో మురుములాగా కనపడుతున్నారు నాకు. మీకు ఎలా కనపడుతున్నారు? దేశాధ్యక్షురాలు. మరి నేను చూశాను మరి ధర్మసాగర్లో చూసిన అమ్మనా తండ్రి గారా? ఇటు చూస్తే ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు లాగా ఉన్నారు తండ్రి గారు. మరి ఇద్దరు దేశాధ్యక్షులు మరి వారికి సుపుత్రులుగా వచ్చిన మీరు ఒక మాట చెప్పడానికి అనుమతి ఇవ్వండి మైలాడ్. యు ఆర్ ఏ రిటర్న్ గిఫ్ట్ టు డైసిస్ మైలాడ్. ఎందుకనంటే బిషప్ జాన్ గారు ధర్మసాగర్ వెళ్ళాం. మోజెస్ ఫాదర్ చెప్పినట్లు మేమందరం వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహించినందుకు అప్పుడే దేవుడు నిర్ణయించేశాడు. మరి బిషప్ జాన్ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి పొలిమార జయరావు గారిని నేను ఏలూరు పీఠానికి పీఠాధిపతిగా పంపిస్తున్నానని. దట్ ఈజ్ వన్ రిటర్న్ గిఫ్ట్ అనుకుంటే మర్రివీడి నుంచి వచ్చాడండి ఆయన. మళ్ళీ దేవుడు ఆలోచన చేశాడు ఈయన్ని మళ్ళీ మర్రివీడి పంపించాలని. కాబట్టి విశాఖపట్నానికి పాలనాధికారిగా మరలా మీరు వెళుతూ ఉన్నందుకు ఇట్ ఈస్ రిటర్న్ గిఫ్ట్ మైలా. రిటర్న్ గిఫ్ట్. ఒక చిన్న కోరిక చెప్పొచ్చు కదా మైలా? ఏలూరు పీఠానికి ఒక పేరు ఏంటంటే ఇట్ ఈస్ ఎ డైసిస్ ఆఫ్ టవర్స్. తండ్రి గారికి ఒక సమయంలో మంచి యంగగా కోపంగా ఏలూరు డైసిస్కి ఏదో పరుగులు తీయాలి అనే ఉద్దేశంలో ఒక చెవిలో మాట వేసాను. ఇప్పుడు కాదు మాస్టర్, ఇప్పుడు కాదు మాస్టర్ అన్నారు. ఇప్పుడు అవును మాస్టర్ అంటారు అనుకుని చెప్తున్నాను మైలా. అదేంటంటే 32 సంవత్సరాల జ్ఞాపకార్థంగా ధర్మసాగర్లో టవర్ కడదాం మైలా. మీరు పెట్టొద్దు డబ్బులు, మేము చూసుకుంటాం దాని సంగతి. మీరు అనుమతి ఇచ్చే చాలు. తప్పనిసరిగా టవర్ నిర్మించాలి. ఆ టవర్ నిర్మించినప్పుడు ఎందుకంటే జాన్ తండ్రి గారిది మర్రివీడిలో కూడా మనం కట్టాం వెళ్ళి. ఈ ఏలూరుకు ఉన్నటువంటి ఉదార స్వభావం అదే. నా కంట్రిబ్యూషన్ కూడా మీకు ఉంటుంది. చాలు. మరి బిషప్ గారు అంటే ఏంటో అని అందరూ చెప్పారు. నేను పావు నిమిషంలో చెప్తాను. మన బరెట్టా బిషప్ గారిని ధర్మసాగర్ పిలిచాం మైలాడ్ ఏపీఎస్ఎస్ మీటింగ్కి. ఏపీఎస్ఎస్ని గురించి చాలా 5 పేజీలు రాసి ఇచ్చానండి ఆయనకి ఏం చెప్పాలి అని. ఆయన వచ్చి ఏం చెప్పారంటే, ఏ బాబు, బిషప్ గారు అంతే ఎంతో అనుకుంటారు మీరు. బిషప్ గారు అంతే
కారులో కూసుని 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 ఏ నరుము పరిపోతుంది అన్నారు. ఇంటికి తిరిగి వస్తే ఉత్తరాలు చదివి 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 కళ్ళు పోతాయి, వస్తాను ఆశీర్వాదం మీకని వెళ్ళిపోయారు మహిళ. ఒక్క మాటన్న ఏపీఎస్ఎస్ గురించి చెప్పకుండా తండ్రి గారా దాంట్లో వాస్తవం ఉంది. మరి ఇక నుంచి బిషప్ జయరావు గారి పేరు ఎత్తామంటే 3 పీఠాలు తప్పనిసరిగా చెప్పాలి. ఓరుగల్లు పీఠం, మరి ఏలూరు పీఠం, విశాఖపట్నం పీఠం. ఈ లోపల పోపు గారికి ఏమన్నా ఆలోచన వచ్చి పక్కన ఏదైనా కొత్త పీఠం అయితే అది కూడా మీరే చూడండి అంటారేమో తెలియదు. తండ్రి గారు ఆలస్యం చేయకుండా ఇంకా వెంటనే కేక్ కట్టింగ్. I request all the fathers to come forward unto the dais, and may I request his lordship to cut the cake. ఇప్పుడు ఎవరైతే సన్మానం చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ముందు ఫాదర్ మోజెస్ అండ్ ఫాలోడ్ బై ఫాదర్ వికార్ జనరల్ గారు, తర్వాత ఫాదర్ మోజెస్ గారు, ఫాదర్ మైకల్ గారు. ఫాదర్స్ అందరూ అయిపోయిన తర్వాత లే పీపుల్ ఫెలిక్స్ ఫాదర్ గారు, ఫాదర్ జేకబ్ గారు, ఫాదర్ ఇమానుయేల్ గారు, వారి బృందం, అలాగే ఫాదర్ జోజప్ప గారు ఏపీఎస్ఎస్ ట్రైనింగ్ ఇన్ఛార్జ్, ఫాదర్ ఇమానుయేల్ గారు, వారి అండ్ హిస్ టీమ్, వారి బృందం, ఫాదర్ జోజప్ప గారు, ఆ తర్వాత కెథెడ్రల్ ఫాదర్ గారు, కౌన్సిలర్స్, టీచర్స్, కెథెడ్రల్ కి సంబంధించిన వారు, అభిషిక్తుడైన రజిత జూబిలీ గురువులు, కెథెడ్రల్ పారిష్ ప్రీస్ట్ ఫాదర్ మైకల్ గారు, కేటకిస్ట్ గారు, అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్ గారు కెథెడ్రల్, జగ్గుల బెనర్జీ గారు, ఇంటి అలెక్స్ గారు, నర్సింగ్ కాలేజీ వార్డెన్ గారు, సిస్టర్ ప్రీతి గారు, నిర్మలా జేవియర్ గారు, ఇంటి అలెక్స్ జగ్గుల బెనర్జీ గారి టీం, ప్రతాప్ గారు, జేవిఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, నాగేశ్వరరావు గారు, తెలుగు పండిట్ గారు, ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గారు, డీజీఎం గారు, ఫాదర్ అమ్మన్ రాజు గారు, డీజీఎం ఆఫ్ ఏలూరు డైస్ స్కూల్ సెయింట్ యాన్స్, సుపీరియర్ గారు, సిస్టర్ పరులను ప్రేమించడమే ప్రేమలోని పరమించడమే ప్రేమలోని డొమినికన్ సిస్టర్స్, పరులను ప్రేమించిన మీరు డొమినికన్ అందరూ మార్నింగ్ స్టార్ అందరూ కాదు కదా, కొనేలియన్ సిస్టర్స్,
అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్ అందరికీ, గోనెల్లి సిస్టర్ గారికి, అదేవిధంగా కేటగిరీ సిస్టర్స్కి, సెయింట్ ఆన్స్ నోవెసిటీ సిస్టర్స్కి, వాళ్ళ పిల్లలకి మీరు మంచి పార్టిసిపేషన్ ఇచ్చారు. అదేవిధంగా నాకు తెలుసు మీరు ఈవినింగ్ కూడా వస్తానని చెప్పారు నాకైతే కనుక. థ్యాంక్ యూ వెరీ మచ్. CSI Catechism Sisters, Holy Land Sisters, జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా పరమేశ్వరా అమరం అమరం నీ ప్రేమ. రమేష్ ఫ్యామిలీ, ఇంకా ఎవరు, సెయింట్ ఆన్స్ మ్యాథ్యూ ఫ్యామిలీ, బెనర్జీ గారి ఫ్యామిలీ తొందరగా రావాలి. రమేష్ ఫ్యామిలీ, మిస్టర్ అబ్రహామ్స్ ఫ్యామిలీ, ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. బెనర్జీ గారి ఫ్యామిలీ, రేమల్లే బెనర్జీ గారు, కోల్పింగ్ స్టాఫ్, తొందర రావాలి. వాళ్ళందరూ కోల్పింగ్. నలిగిన నీ దేహం నేను పొందిన ఐశ్వర్యం, విరిగి నలిగిన నీ దేహం నేను పొందిన ఐశ్వర్యం, సిలువలో నీ రక్తం తీర్చను దాహం రాజారావు గారు అమృతమై, సిలువలో చిందిన నీ రక్తం బాబు తొందర రండి. నా దాహం అమృతమై, ఫాదర్ రాజు అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం, అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం. జీవేశ్వరా ప్రాణేశ్వరా. దయచేసి గమనించండి, గురువులు ఎవరైతే తండ్రి గారికి విషయం చెప్తాం అనుకుంటున్నారో నెక్స్ట్ ఉంది, సిద్ధంగా ఉండండి. ఫాదర్ అంతోని, ఫాదర్ మోజెస్, ఫాదర్ ఎమాన్యుయల్ అండ్ ఫాదర్ రాకేష్, ఫాదర్ అమ్మన్, ఫాదర్ మైకిల్. ముందుగా మైకిల్ పాస్ చెప్తారు, మైకిల్ పాస్ తర్వాత మీరు. తండ్రి గారు ఒక 5 నిమిషాలు, ఎందుకంటే దివ్యవాణి ఛానల్లో టెలికాస్ట్ చేస్తారు కాబట్టి ఈ విషయస్ అన్నీ కూడా వస్తాయి. దయచేసి ఒక 5 మినిట్స్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 32వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణ జయరూపల్లి తండ్రి గారికి, మన ఏలూరు కెత్తిడ్డల విచారణ తరపున వారికి హార్దిక శుభాకాంక్షల్ని అందజేస్తూ ఉన్నాను. దేవుడు వారికి ఐరోగ్యం ప్రసాదించి చల్లగా కాపాడాలని మరి ప్రార్థన చేద్దాం. వారు మంచి అడ్మినిస్ట్రేటర్ కనుక దేవుడు వారు ఇంకా మరి గొప్పగా జ్ఞానాన్ని తెలియనిచ్చి మన ఏలూరు పీఠాన్ని విశాఖపేటను కూడా చక్కగా పరిపాలించడానికి తమ పరిశుద్ధాత్మ అనుగ్రహాలు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ మేలాడ్. ఫాదర్ అమ్మన్, ఈరోజు ప్రత్యేక విధంగా మన ప్రీతమ పీఠాధిపతులు గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుకుంటున్నటువంటి సందర్భముగా ఏలూరు పీఠంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ తరపున తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి గురుపట్టాభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి గారు ముందుండి మా అందరినీ నడిపించినటువంటి విధానాన్ని బట్టి ఒక తండ్రే మాతో ఉన్నాడు. మా ఆపదలో, మా కష్టాల్లో, మా బాధలలో కన్నీళ్లు తుడిచేటువంటి పెద్ద హృదయాన్ని మా బిషప్ గారికి దేవుడిచ్చాడు. అటువంటి తండ్రి గారు మా ఏలూరు పీఠానికి ఉన్నందుకు గర్విస్తూ సంతోషిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. నౌ మే ఐ ఇన్వైట్ ఫాదర్ ఎమాన్యుయల్ టు స్పీక్ అండ్ లేటర్ ఫాదర్ అంతోని అండ్ ఫాలోడ్ బై ఫాదర్ మోజెస్ అండ్ డాక్టర్ ఆనంద్ ఆండ్రూ లేటర్ ఆన్. వేదికను అలంకరించిన మన ప్రియతమ తండ్రి గారు, మహాఘనత వహించిన
శ్రీ శ్రీ జయరావు పులిమే తండ్రి గారు ఈ రోజున వారి యొక్క 32వ గురుత్వ వార్షికోత్సవ పట్టాభిషేకాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో వారికి ప్రత్యేకముగా ఏలూరు మేత్రాసనం సాంఘిక సేవా సంస్థ చైర్మన్గా వారు వ్యవహరిస్తున్నారు కాబట్టి సాంఘిక సేవా సంస్థ తరపున వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఏలూరు మేత్రాసనం తరపున సాంఘిక సేవ చేస్తున్న అనేకమైన కార్యక్రమాలు సేవా రంగంలోనూ, విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాలలోనూ, వృద్ధుల ఆశ్రమాల నిర్వహణలోనూ, అదే విధముగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారికి చేస్తున్న సేవలలో అన్నిటిలో కూడా వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క తోడ్పాటు, వారి యొక్క ముందు చూపు మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తుంది. కాబట్టి వారు చేస్తున్న సేవలన్నిటిని కూడా మరువలేనివి. కాబట్టి వారికి మన ఏలూరు మేత్రాసనం తరపున, అదే విధముగా ఏలూరు మేత్రాసనం యొక్క అనుబంధ సంస్థ అయిన సోషల్ సర్వీస్ సెంటర్ సాంఘిక సేవా సంస్థ తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అండ్ ఫాదర్ అంతోని. దివ్యవాణి ప్రేక్షకులకు వందనములు. ఈరోజు ప్రత్యేక విధముగా పూజనీయులు, గౌరవనీయులు శ్రీ 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 తండ్రి గారు పొలిమేర జయరావు తండ్రి గారికి 32వ వార్షికోత్సవం సందర్భముగా తండ్రి గారికి మా జాలుపూడి విచారణ తరపున తండ్రి గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ఒకే ఒక మాట తండ్రి గారి గురించి చెప్పి ముగిస్తాను. పొలిమేర యోబు గారు, మరియమ్మ గారికి జన్మించినటువంటి ఒక గొప్ప ఆణిముత్యము మన జయరావు తండ్రి గారు. మాట కటు, మనసు మాత్రము వెన్న. తండ్రి గారిని దూరంగా ఉన్నప్పుడు ఎవరికి అర్థమవుదో, ఆయనకి దగ్గరగా జీవించినప్పుడు తెలుసుకున్నప్పుడు ఒక మహా వ్యక్తి, ఒక మహా మనిషి, ప్రాణాన్ని స్నేహం అంటే ప్రాణం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి, మాట మీద మాట ఇస్తే కనుక దాన్ని కట్టుబడి జీవించినటువంటి ఒక గొప్ప మహర్షి, ఒక గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తి గారికి మన ఏలూరు మేత్రాసనానికి బిషప్ గారు రావడం చాలా సంతోషము. అదేవిధముగా 2 మేత్రాసనాలకి దేవుడు ఆయనకి ఆత్మశక్తినిచ్చి ఇంకా ఈ యొక్క 2 మేత్రాసనాలను 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసిన శక్తిని తండ్రి గారికి ఇవ్వాలని చెప్పి ఆయనకి ప్రత్యేకమైన వందనములు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ గ్రేస్ మై లార్డ్. 32వ గురుత్వపు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మహాభిషక్తులు, మా ప్రియతమ పీఠాధిపతులు ఈజ్ ఎక్సలెన్సీ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పులిమేర గారికి ఏలూరు పీఠం తరపున, మరియు ముఖ్యంగా సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గత 32 సంవత్సరాలుగా ఒక అభిషక్తుడిగా, అపరక్రీస్తుగా, ఒక ప్రవక్తగా, ఒక బోధకుడిగా, ఒక రాజుగా, ఒక పాలనాధికారిగా సేవలు అందిస్తూ, మరీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవ చేస్తున్న మా ప్రియతమ పీఠాధిపతులకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు, పేదలకు ప్రతినిధిగా ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి ఈ మా మహాభిషక్త పీఠాధిపతికి దేవుడు వారికి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరొకసారి వారికి గురు పట్టాభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు. దివ్యవాణి వీక్షకులకు ఈరోజు మా ఏలూరు పీఠానికి ఎంతగానో సంతోషకరమైనటువంటి శుభదినం. ఎందుకంటే ఎప్పుడు ఎన్నుకున్నాడో, ఎప్పుడు ఎన్నిక చేయబడ్డాడో దేవుని ప్రణాళికలో కానీ ఈ ఆణిముత్యము ఏలూరు పీఠానికి వచ్చి చేరటం ఒక అమోఘమైనటువంటి శుభదినము. గురువు అంటేనే ఒక అపర క్రీస్తుని పోలినటువంటి వాడు గురువు. ఆ గురువుతోనే సంతృప్తి చెందక దేవుడు ఆయనను అపోస్తలిక వారసత్వములో భాగస్థులు చేయటం అనేటటువంటిది గొప్ప సుదినము ఏలూరు పీఠానికి. ఒక కవి చెబుతూ ఉన్నాడు కదా, కడల నడిమ పడవ మునిగిన ఈదాలి కడదాకా అనేటటువంటి ఒక కవి చెప్పినటువంటి వాక్యం నాకు గుర్తుకు వచ్చింది. కడల నడుమ, ఆ సముద్రము నడుమన పడవ మునిగిన, సాహసించి కష్టాన్ని ఎదుర్కొని, ఇబ్బందులను ఎదుర్కొని, సమస్యలను ఎదుర్కొని, ఎదురేగి సముద్రానికి ఈదినటువంటి వీరుడే ఆ గొప్ప మహర్షి, మరి మహాఘనత వహించిన మరి డాక్టర్ పులిమేర బిషప్ తండ్రి గారు, జయరావు తండ్రి గారు.
మరి ఈ క్షణంలో ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నాకున్నటువంటి అనుభవాన్ని చూసినట్లయితే మరి ఎంతగానో ప్రేమించేటటువంటి గొప్ప మహర్షి తండ్రి గారు. ఇంకా గురువులయ్యేటటువంటి విద్యార్థులకు ఆయన చూపించేటటువంటి ప్రేమ ఎనలేనటువంటిది. కనుక ఈ క్షణంలో ఏలూరు పీఠం తరపున సంతోషిస్తూ, అలాగే సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాద్ సెమినరీ నుంచి కూడా ఆ విద్యా బోధకులు గురు విద్యార్థుల తరపున తండ్రి గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ తండ్రి గారు. మహాపూజ్య ఏలూరు పీఠ కాపరి, విశాఖ అగ్రపీఠానికి అపోస్తలిక పాలనాధికారి అయినటువంటి మహర్షి శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు 32వ గురుత్వ వార్షికోత్సవాన్ని ముగించుకుని 33వ గురుత్వ వార్షికోత్సవంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భాన దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి మా పూజ్య గురువులందరూ వారి వారి భావాలని వారికి తగిన భాషలో మీకు వెల్లడి చేశారు. ఆయన ప్రేమ అనంతం అనన్యం. ఒక్క మాట చెప్పాలంటే మా ఏలూరు పేట పాలిట దైవం. వారికి మరొకసారి ఈ యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ప్రతి ఏటా ఆయన గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మేము మరి పేద బాలికలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసేటటువంటి మరి మంచి కార్యాన్ని తలపెట్టాం. గతంలో ఎమ్మానుయేల్ ఫాదర్ గారు మొదలుకొని ఈనాటి వరకు కూడా మరి మేత్రాసన ప్రొకరేటర్గా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా పీఠాధిపతుల సూచనలను పాటిస్తూ మరి ఈనాడు ఆయన గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దాదాపుగా 30 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి పెద్ద మనసుతో మా సోదర గురువు ఫాదర్ అమన్ రాజు గారు సౌజన్యంతో మరి వీటిని వారి పవిత్ర హస్తాల మీదుగా, పీఠాధిపతుల పవిత్ర హస్తాల మీదుగా అందిస్తున్నాం. కాబట్టి మరి వాటిని ఆశీర్వదించి ఆ బిడ్డలకు అందజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మా పీఠాధిపతుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత మంచి రోజు. గాడ్ ఈజ్ గుడ్ టు ఆల్ బట్ గాడ్ ఈజ్ బెనవలెంట్ టువర్డ్స్ యువర్ ఎక్సలెన్సీ. ఈ ఏలూరు మేత్రాసనము ఇంత ఆనందంగా ఇంత క్రమబద్ధములో వెళ్తూ ఉందంటే కనుక మీ దీవెన మీ పాలన. 32వ గురుత్వ వార్షికోత్సవం రోజున ఏలూరు మేత్రాసనము, అదేవిధంగా విశాఖపట్నం మేత్రాసనము, 2 మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులు కన్యాశ్రీలందరూ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. జెరమయా 3:15లో మాట్లాడినట్లు, నా యొక్క రాజ్యాన్ని పాలించడానికి నా హృదయం నుంచి మంచి కాపరిని పంపిస్తాను. ఆ కాపరి జ్ఞానముతోనూ విజ్ఞానముతోనూ మిమ్మల్ని పాలిస్తారు. ఈ మాట మాకు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నది. జ్ఞానముతో విజ్ఞానముతో వివేకంతో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. వన్స్ అగైన్ వి కంగ్రాచులేట్ యూ డియర్ లార్డ్షిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కుట్టు మిషన్లను ఆశీర్వదిస్తారు. పరిశుద్ధుడైన దేవ, ఈరోజు ఇక్కడ చేరిన గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ వారికి హృదయపూర్వక ఆశీస్సులను అందిస్తున్నాను. దయగల దేవ, మీ పవిత్ర నామంలో ప్రతి వ్యక్తి శాంతంగా, ప్రేమ కలిగి, క్షమ కలిగి జీవించేలాగున దీవించండి. మీరు ఎన్నుకున్న మమ్మల్ని మీ వల్లే ప్రజల సేవలో ముందుకు సాగటానికి వలసిన భక్తిని, శక్తిని, పవిత్రతను మాకు దయచేయండి. మమ్మల్ని కన్న తల్లిదండ్రులను దీవించండి, తోబుట్టులను ఆశీర్వదించండి. మా పరిచర్యల్లో మాకు అండగా, నీడగా, ప్రార్థన శక్తులుగా నిలుస్తున్న పవిత్ర ప్రజను కంటికి రెప్పలా కాచి కాపాడండి. అన్ని విధాలుగా ప్రభు వాక్కును అందిస్తున్న సమయంలో ఈ మాధ్యమాల ద్వారా ఎంతోమందికి మమ్మల్ని పరిచయం చేస్తున్న ఈ మీడియా ప్రతినిధులను ఆశీర్వదించండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని, మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి.
ఈరోజు ఈ పూజలో పాల్గొని ప్రార్థించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తించుకొని దీవించి బలపరిచి వారి కుటుంబంలో శాంతిని, ప్రేమను, ఐక్యతను, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మరియ తల్లి ప్రాంతం జోడించి మీకు అర్పిస్తున్నాము తండ్రి. ప్రభు కృప మీ అందరితో ఉండనుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని, ఈ కుట్టు మిషన్ని, యువతి యువకులను దేవుడు పవిత్రపరిచి ఉజ్వల భవిష్యత్తులో నడిపించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వనిర్మాణకర్త తండ్రి దైవమా, విశ్వవిమోచనకర్త పుత్ర దైవమా, ప్రేరణకర్త పవిత్రాత్మా, వందనం. 32 వసంతముల గురుత్వాభిషేకమును దీవించి నడిపిన త్రిత్వైక దైవమా, హృదయపూర్వక అభివందనం, అభివందనం, అభివందనం. మానవరక్షణ మహాయాగం ఈ బలియాగం, పాప విమోచన ఉత్తమ కార్యం ఈ పూజా బలి అర్పణం. మానవరక్షణ మహాయాగం ఈ బలియాగం, పాప విమోచన ఉత్తమ కార్యం ఈ పూజా బలి అర్పణం. యుగములు తరబడి తరతరాల నిరీక్షణే సిలువ బలి, తండ్రి తనయుని ద్వారా సంకల్పించిన త్యాగ బలి. దైవమే పుత్రునిగా నరవతారి అయి అర్పించిన ఈ ఆత్మ బలి, అర్పించిన ఈ ఆత్మ బలి. ఈ మానవ రక్షణ మహాయాగం ఈ బలియాగం, పాప విమోచన ఉత్తమ కార్యం ఈ పూజా బలి అర్పణం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనం. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను
నిన్ను ఎన్నుకుంటిని, నీ వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచియుండుటకును నిన్ను ఎన్నుకొంటిని అని ప్రభువు పలుకుచున్నారు. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ దేవునికి వందన సమర్పణ చేస్తూ గురువులందరి కొరకు ప్రార్థించండి. ప్రతి గురువు ఫలించేలాగున, ప్రతి గురువు ప్రభులో నిలిచేలాగున, ప్రతి గురువు జీవితం ప్రభువులో ఒదిగి ఎదిగేలాగున, మరి ముఖ్యంగా నా కొరకు అమ్మ నాన్నలు ప్రభువులు నిద్రిస్తుండగా వారి ఆత్మనిత్యవసన కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన మేత్తరసనానికి ఎంతో సుదినము. ఎందుకనగా మనమందరం కూడా ఎంతో ఆనందంతో మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణ జయరావు పొలిమేర తండ్రి గారి యొక్క 32వ గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈ సందర్భంగా మనమందరం కూడా మన పీఠాధిపతుల వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ఆయనకి డబుల్ డ్యూటీ ఉందన్నమాట. మన మేత్తరసన కార్యక్రమాలు, అలాగే విశాఖపట్నం అగ్రపీఠం, మరి అక్కడ అపోస్తలిక పాలనాధికారిగా మరి ఎన్నెన్నో బాధ్యతలు, మరి ప్రయాణాలు. కనుక వీటన్నిటిలో కూడా మరి దేవుడు వారికి తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మన మేత్తరసనం, విశాఖ మేత్తరసనం, మరి రెండింటి యొక్క ఆధ్యాత్మిక ఇంకా అనేక రకాల సమగ్ర అభివృద్ధి నిమిత్తం, మరి విశ్వాస అభివృద్ధి నిమిత్తం వారు చేసే ఆలోచనలో, వేసే ప్రణాళికల్లో ప్రభు వారికి తోడుగా ఉండి మరి వీటి యొక్క అభివృద్ధి కొరకు వారు కనే కళల్ని నెరవేర్చాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి ఐరోగ్యాలు ప్రసాదించాలని. మరి ఇదే రోజు ఆనాడు 32 ఏళ్ల క్రితం మరి ఫాతిమా కెథడ్రల్ వరంగల్లో మరి యొక్క తుమ్మ బాల తండ్రి గారు మరి వారిని మరి గురువుగా అభిషేకించి ఉన్నారు. కనుక ఇది గొప్ప ఘట్టం. మరి దేవుని ప్రణాళికలో మరి రానున్న రోజుల్లో మనమేతరసనానికి పీఠాధిపతిగా వచ్చే అవకాశం అదే. కనుక ఆ విధంగా మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి యొక్క ఆయన దేవుని సేవకు అర్పించినటువంటి వారి యొక్క వారి యొక్క తల్లిదండ్రులు, మరి పొలిమేర యోబు మరియమ్మ గారి యొక్క ఆత్మశ్రాంతి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారి కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా పూజలో ప్రార్థన చేద్దాం. మరి ప్రసంగులు వారి గురించి మరి మోజెస్ పార్ గారు చక్కగా చెప్పబోతున్నారు. మరి ఆయనకు నేను పోటీ వెళ్ళట్లేదు, 2 మాటలు మరి ఆయన గురించి చెప్తాను. మరి ఆయన యొక్క మరి సత్ప్రవర్తన కానీ తండ్రి గారి గురించి చెప్పాలంటే సముద్రం అంత ఉందన్నమాట. అనగా మరి చాలా చాలా ఉందని చెప్పాలంటే. మరి ఆయన అన్ని కోణాల్లో అన్ని రకాలుగా మరి ఎంతగానో ఎదిగినటువంటి వ్యక్తి మన ప్రియతమ పీఠాధిపతులు. మరి మా అందరికీ ప్యారిస్ ఫీస్ట్లకి ఎన్ని పీలు ఉంటాయి? పీపీ అంటాం, షార్ట్ కట్ ప్యారిస్ ఫీస్ట్. మరి పీపీలకే పీపీ మన పీఠాధిపతులు మరి జయరావు తండ్రి గారు. కనుక మరి 3 పీలు మీద చెప్పి ముగిస్తున్నారు షార్ట్గా. మరి మొట్టమొదటిగా ఆయన మరి ప్రార్థనా పరులు, మ్యాన్ ఆఫ్ ప్రేయర్. కనుక మన పైకి చూస్తే మరి ఎంత బిజీగా ఉంటారు, చాలా కార్యక్రమాలు, ఎప్పుడు ప్రార్థన చేస్తారో టైం ఉంటుందని మనం అనుకుంటాం. ఆయన ఎప్పుడు చూసినా కూడా ప్రార్థనలో ఉంటారు. నాతో ఒకసారి అన్నారు, ప్రార్థననే మనల్ని నడిపించేది. మదర్ తెరేసా గారు కూడా అదే అనేవాళ్ళు. ప్రార్థనే మనల్ని ప్రార్థనలో రకరకాల కార్యక్రమాలు, సేవలకు నడిపించేది ప్రార్థనా జీవితమే. కనుక్కున్న నేను చాలా మరి నిఘా వేసి నేను చూశాను, కళ్ళారా చూస్తాను, ఆయన దగ్గర ఉంటున్నాం కనుక ప్రార్థనే ఆయనకి ప్రాణము. ప్రియమైన సహోదరులారా, ఆయన జీవితానికి సేవకి ఆయుపట్టు ప్రార్థన. కనుక మా అందరికీ గురులందరూ కూడా మరి విచారణ గురు మాదిరిగా ఉండేది ఇదే జీవితం, ప్రార్థన జీవితం. మరి ప్రార్థన సేవ 2 ఎప్పుడు కూడా కలిసి వెళ్తుంది. రెండవది ఆయన ప్రేమామయుడు మన తండ్రి గారు. మరి ఈరోజు అని ఇంకో రోజు ఏదైనా పండక్కి కానీ ఏదైనా ఎవరైనా మరి చక్కని కూర కానీ మరి పప్పలు కానీ తీసుకొస్తే
మచ్చు కొద్ది తీసుకొని మాకు పంపించేస్తారు డైనింగ్ హాల్. ఫాదర్ సరే మా అందరికి మరి తినండి తీసుకోండి అని చెప్పని కళ్ళారా మనకు కనపడదు ఆయన ప్రేమ, ఒక తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమను అక్కడ మన కళ్ళారా చూడడం. మరి ఇది మచ్చుకు మాత్రం ఇంకా అనేక రంగాలు మనం మరి చూస్తున్నాం. మరి మూడవదిగా మరి పాపుల పట్ల ప్రేమ. నువ్వు ఎన్ని తప్పులైన చేయి, తప్పిపోయిన కుమారులాగా మరి ఆయన దగ్గర మనం వెళ్ళినట్లయితే మరి ఎటువంటి వ్యక్తినైనా ఆయన క్షమించే మంచి గుణము, మరి ఆదరించి ప్రేమించే మంచి గుణము, మరి క్షమించే గుణము మన పీఠాధిపతుల వద్ద ఉన్నది. మన ఆయన దగ్గర రావాలి. మనం ఎక్కడో ఉండే నాకు క్షమించకూడదంటే కుదరదు, రావాలి. మరి చూసాం కల్లారా ఎంత తప్పు చేసినా కూడా తండ్రి గారు తప్పు చేశానని చెప్పి ఆయన దగ్గర వచ్చి ఒప్పుకుంటే మరి చాలా చక్కగా మరి ఆయన పెట్టుకోరు, దాన్ని మనసులో పెట్టుకోరు. ఎప్పుడు కూడా క్షమించి ప్రేమ చూపిస్తూ ఒక స్నేహితుడిగా తీసుకుంటారు ఆయన. మరి స్నేహానికి కూడా మరో పేరు మన తండ్రి గారే. నేను ఎక్కడ చూడలే ఆయన్ని మించిన స్నేహాన్ని చూపించేవారిని. మంచి మన స్నేహశీలి మన పీఠాధిపతులు. కానీ ఈరోజు మనం మన తండ్రి గారికి కొరకు ప్రత్యేక ప్రార్థన చేద్దాం. మరి ఆయన కోరికంతా మన మేతరసన మనమందరం కూడా దేవుళ్ళు ఎదగాలి, అభివృద్ధి పొందాలి, అదే ఆయన కోరిక. కనుక మరి తండ్రి గారి కొరకు మనం కూడా ప్రార్థన చేద్దాం. వారి కళ్ళలు పండాలని, ఎంతగానో మన మేతరసన విషయ మేతరసన కూడా ఎదగాలని చెప్పని దేవుడు వారికి మంచి ఐరోగ్యాలు ప్రసాదించి వారి ప్రయాణంలో మరి చేపట్టే ప్రతి పనిలో తోడుగుండి విజయాన్ని వారికి సాధించాలని ప్రార్థన చేద్దాం. మరి మనం పూజలో పాల్గొని ముందుగా మనం చేసిన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని నుండి క్షమాపణ కోరుకుందాం. పరితపించు హృదయాలను ఓదార్చు పంపబడిన ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. పాపులను పిలవచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడు ప్రక్కన కూర్చొని ఉన్న ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల మా దేవా, పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. సాస సాస సా ని 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 దా 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 ప ప ప మ గ మ ప గ మ ప ప ప మ గ మ ప గ మ ప ప ప. నీవు మాత్రమే, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు,
పితయైన సర్వేశ్వరా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమేన్ 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 ప్రార్థించుతాము. ఈ ప్రార్థనలో నా క్లాస్మేట్స్ అందరి కొరకు ప్రార్థించండి. మేము 30 మంది మీ క్లాస్లో 4 ఒకే రోజున గురువుగా అభిషేకపడినాము. దుగింపుడు విజయపాల్, కాసు శౌరెడ్డి, నరిశెట్టి జేసి ప్రతాప్, వీరి పరిచయలను కూడా దీవించమని. మా క్లాస్మేట్స్లో కొంతమంది చనిపోయారు. ఫాదర్ బి అంతయ్య, ఫాదర్ వైఎస్ హృదయరాజ్, జార్జ్, ఎల్ అగస్టిన్. గుడ్ ఫ్రెండ్స్లో ఫాదర్ మరియానంద్, ఫాదర్ పొలిమెట్ల జోక్యం, వారి ఆత్మలకు నిత్యజరగన ప్రార్థించండి. పవిత్రుడవైన తండ్రి, మీరు అయోగ్యుడైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగం పొందుటకును శ్రీసభలో సేవ చేయుటకును ఎన్నుకుంటిరి. నేను మీ సువార్తను దీక్షతోనూ సాత్వికంతోనూ ప్రబోధించినట్లును మీ దివ్య సంస్కారమును విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లును దీవిమని బ్రతిమాలుచున్నాం. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానమును పొందవలేను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు. సోదరులారా, మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దైవ భీతి కలిగిన నా సేవకుడు ఇతడే, నా ఆత్మతో నిండిన నా ప్రేషితుడు ఇతడే,
అభిషేక వరముతో నా ప్రతిరూపమైనాడు. ఇతడే నా మందను మేపగా నేనెన్నుకున్నవాడు. ఇతడే దైవ భీతి కలిగిన నా సేవకుడు. జ్ఞానముతో వివేకముతో దూరదృష్టితో దైవ బలముతో విజ్ఞానముతో వివేకముతో దూరదృష్టితో దైవ బలముతో దీనులకు న్యాయముతో తీర్పు చెబుతాడు. పేదలను నీతితో పాలిస్తాడు. దీనులకు న్యాయముతో తీర్పు చెబుతాడు. పేదలను నీతితో పాలిస్తాడు. నా సేవకుడు దైవ భీతి కలవాడు. నా సేవకుడు దైవ భక్తి కలవాడు. నా సేవకుడు నాకు ప్రీతిని కలిగించువాడు. ఇతడే దైవ భీతి కలిగిన నా సేవకుడు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుంచి 18వ వచనం వరకు. మరియమ్మ సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుని ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయేరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడిన ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచాను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
మహాపూజ్య మన ప్రియతమ పీఠాధిపతులు, పూజ్య గురువులు, మఠకన్యలు, ప్రియమైన విశ్వాసులారా, మున్ముందుగా మనందరి తరపున మన పీఠాధిపతులకు గురు పట్టాభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరి కరతాల ధ్వనులతో మన తండ్రి గారిని అభినందిస్తాం. 32 సంవత్సరాలు ముగించుకొని గురువుగా అభిషిక్తుడిగా 33వ సంవత్సరంలోనికి అడుగుతూ ఉన్నారు. ఈ 33వ సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరం. అది రిజరెక్షన్ కూడా ఉంది, ఉత్థానం కూడా అయ్యారు. ఓకే, ఒక క్రైస్తవ అభిషిక్తుడు లేదా గురువు, వారికి 3 ప్రధానమైనటువంటి వరాలు ఉన్నాయి లేదా బాధ్యతలు ఉన్నాయి. మనకందరికీ తెలిసినవే. ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, బోధకుడిగా, ఒక రాజుగా, ఈ 3 వరాలు, ఈ 3 బాధ్యతలు ఒక అభిషిక్తు గురువు పొందుతూ ఉన్నాడు. పూర్వవేదంలో యాజకులు దేవునికి దహన బలులు, జంతు బలులు అర్పించి మనుషులకు దేవునికి అనుసంధానకర్తలుగా ఉండేవాళ్ళు. అయితే ఈ నూతన వేదంలో అభిషిక్తు గురువు స్వయంగా మానవాళి కోసం ఒక బలి పశువుగా రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించి మనందరిని రక్షించి ఉత్థానమైన ప్రభువుని స్వయాన ప్రతిరోజు ఈ బలిపీఠం చెంతకి తీసుకొని వస్తున్నాడు ఈ అభిషిక్తు గురువు. అంత గొప్ప మహాపాత్రను పోషిస్తున్నాడు ఈ గురువు. రెండవది బోధకుడు, ప్రవక్త. దేవుడు ప్రజలకు ఏదైతే చెప్పమన్నాడో ధైర్యంగా చెప్పగల శక్తిని దేవుడు వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈరోజు నేను 3వ బాధ్యత అయినటువంటి రాజు వంటి పరిపాలకుడు, ప్రజలను పాలించేవాడు, ప్రజలను నడిపించేవాడు, ప్రజల బాగోగులు పట్టించుకునేవాడు ఈ పరిపాలకుడు. నేను సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సోషల్ సర్వీస్ సెంటరే కాదు, ఏపీఎస్ఎస్ మేత్రాస్ అనే డైరెక్టర్గా కూడా పనిచేయటం జరిగింది. ప్రతి సంవత్సరం ఏపీఎస్ఎస్లో సర్వసభ్య సమావేశం జరుగుతుంది, రివ్యూ మీటింగ్. ప్రతి పీఠం నుండి సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్, 2 ప్రతినిధులు వస్తూ ఉంటారు. ఒక సంవత్సరం సమావేశంలో అబ్రహం మాస్టర్ గారు ఏపీఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు, బిషప్ జాన్ మూలగడ గారు చైర్మన్గా ఉన్నారు. అబ్రహం మాస్టర్ గారు ఈ ఏపీఎస్ఎస్ సంస్థ ద్వారా గ్రామీణ పేద మహిళలకు చేసే కార్యక్రమాలు వివరిస్తూ ఉన్నారు. చాలా గొప్పగా జరిగాయి మారుమూల గ్రామాలలో. చదువుతో పాటు పొదుపుతో పాటు నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా. సరే, ఒక వ్యక్తి ఆ సమావేశంలో పాల్గొన్న ఒక వ్యక్తి అబ్రహం మాస్టర్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. చాలామంది ఉన్నారు, డైరెక్టర్లు ఎవరు మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. బిషప్ జాన్ గారికి ఒకసారి కంగుదన్నారు. మోజేస్ ఇట్రా, వాళ్ళ భాషలో గుంట అంటే అమ్మాయి అంట, గుంటడు అంటే అబ్బాయి. ఎవడో గుంటడు ఇన్ని ప్రశ్నలు వేసేస్తున్నాడు అని అడిగాడు. అయితే నాకు అక్కడ ఏం కనిపించిందంటే ప్రశ్నల వర్షం కనపడలేదు, కానీ ఆ వ్యక్తిలో ఉన్న ఆక్రందన, ఆ వ్యక్తిలో ఉన్న ఆవేశం, ఆ వ్యక్తిలో ఉన్న కసి కనిపించింది. మన పూర్వవేదంలో చూసినట్లయితే మోషే గొప్ప నాయకుడు. ఆయన బాల్యం ఏ విధంగా ఉందంటే నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు రాజు అక్కడ ఉన్నటువంటి మంత్రసాలను పిలిపించి ఈ ఇజ్రాయేల్ స్త్రీలు ప్రసవించినప్పుడు మగపిల్లవాడు పుడితే వెంటనే చంపేయమని చెప్పాడు మంత్రసానులందరికీ. అయితే మోషే తల్లి మోషేకి జన్మనిచ్చి 3 నెలల పాటు చాలా కాపాడుకుంది, ఎవరికి తెలియకుండా. ఇంకా తన వల్ల కాలేదు. ఒక జమ్ము పెట్టెని తీసుకుని ఆ జమ్ము పెట్టెలో ఈ బిడ్డని పెట్టి నైలు నదిలో వదిలివేయటం. ఫారో రాజు కుమార్తె ఈ పెట్టెని చూడటం, ఆ బిడ్డని తీసుకెళ్ళి అక్కడ పెంచడం జరిగింది, ఒక రాజులాగా, మహారాజులాగా. అయితే మోషే పెద్దవాడైన తర్వాత తన స్వదేశీయులు ఏ విధంగా ఉన్నారు అని చూడటానికి బయటికి రావటం జరిగింది. అండ్ ఈ నెవర్ ఫర్గాట్ ఈజ్ మూలాలు, అంటే ఈ నెవర్ ఫర్గాట్ ఈజ్ రూట్స్. ఆ రాజప్రసాదంలో అన్నీ అనుభవిస్తున్నాడు, సుఖ సంతోషాలన్నీ కూడా, కానీ ఆ రక్తంలో ఉంది,
ఆ మూలాలను తాను ఎక్కడి నుంచి వచ్చానని. అందుకే తన స్వదేశీయులను చూడాలని చెప్పి బయటకు వస్తే ఏం జరిగిందంటే, ఒక ఐగుప్తుయుడు ఏం చూశాడంటే వాక్యం ఈ విధంగా ఉంది. మోషే ఒకసారి తన స్వదేశీయులను చూడబోయాడు. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుట కనులారా చూచాడు. బానిసలుగా ఎంతో కష్టంతో నష్టంతో జీవిస్తున్నారు తన ప్రజలు. అప్పుడు ఏం చూశాడంటే, ఒక ఐగుప్తుయుడు ఈ హెబ్రియుడిని కొట్టడం చూశాడు. తట్టుకోకలేకపోయాడు. ఒక ధనవంతుడు, ఒక గొప్పవాడు, ఒక బానిసని, ఒక పేదవాడిని, ఒక అనగారిగిన వాడిని కొడుతుండి తట్టుకోలేక ఏం చేశాడు? ఐగుప్తుడిని కొట్టి చంపేశాడు. అక్కడ మోషేలో కనిపించింది ఆవేదన, ఆక్రందన. ఒక అనగారిగిన వర్గం వాడిని, ఒక పేదవాడిని, ఒక బలవంతుడు కొడుతూ ఉంటే తట్టుకోకలేకపోయాడు. ఈ ప్రశ్నలు వేసిన వ్యక్తి కూడా కోర్స్ కొన్ని ప్రాంతాల్లో జరగవచ్చు, కానీ నేనున్న ప్రాంతంలో నా చుట్టూన్న ప్రజలు, పేదవాళ్ళు, అనగారిన వాళ్ళు, సమాజంలో అనగద్రొక్కబడిన వాళ్ళకు కూడా ఇలా జరిగితే బాగుంటుందని ఆక్రందనతో ఆ ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు వేసిన వ్యక్తి ఎవరో కాదు, అప్పుడు రెవరెండ్ ఫాదర్ జయరావు గారు. గట్టిగా క్లాప్ చేస్తాం మనకి. ఆయన ఒక గురువుగా పూజ చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, బోధించవచ్చు, చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు, అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ తపన, నా ప్రజల కోసం నేను పోరాడాలి, నా ప్రజల కోసం కష్టపడాలని తపన నేను ఆయనలో చూడటం జరిగింది. ఈ మధ్యనే నేను ఒకసారి బిషప్ గారు తండ్రి గారితో మాట్లాడుతూ, మై లార్డ్, మన డెంటల్ కాలేజీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారండి, కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి అర్హులై మన డెంటల్ కాలేజీలో దాదాపు 200 మంది పిల్లలు చదువుతున్నారండి. చాలామంది సింగిల్ పేరెంట్స్, కొంతమంది ఆటో రిక్షా డ్రైవర్స్ కూతుర్లు పిల్లలు దాదాపు 200 మంది చదువుతున్నారు. మై లార్డ్, మీరు వచ్చి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందని వెంటనే రేపే మీటింగ్ పెట్టు, టుమారో ఇట్ సెల్ఫ్ ఐ విల్ కమ్ అండ్ టాక్ టు ది చిల్డ్రన్ అన్నారు. దాదాపు 200 మంది సమావేశమయ్యారు. చాలా బాగా మాట్లాడారు. వాళ్ళకు ఒక నిర్దేశం ఇచ్చారు. నాకు నచ్చిందని బీబీసీ గురించి చెప్పారు. మీరు ఎలాంటి వారైనా సరే భయపడొద్దు, బాధపడవద్దు, సిగ్గుపడవద్దు. తల ఉంచుకొని తల ఎత్తి మీరు జీవించండి. ఎవరితో మీరు పోల్చుకోవద్దు. మీరు ఎవరికి తక్కువ వాళ్ళు కాదు. నేనున్నాను మీ వెనకాల. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, మీతో మాట్లాడుతుంటానని చెప్పినప్పుడు పిల్లలు చాలా సంతోషపడ్డారు. ఇది అన్నారు, నాన్న మీరు ఎందుకురా భయపడతారు, మీరు ఎందుకురా సిగ్గుపడతారు, మీరు ఎందుకు వేరే వాళ్ళని చూసి మీరు మేమేమీ తక్కువ అనుకుంటారు, ఏమొద్దు అంటే ఆ తపన ఆయనలో చూశాను. ఆయన చాలాసార్లు చెప్తారు కూడా, మళ్ళీ చెప్తున్నాను. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో చాలా సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజలు. మనం యాజకులం, మనం రాజులం. మనం ఎందుకు ఎవడకు మనం భయపడాలి, ఎవరి కోసం మనం తల వంచుకుని బ్రతకాలి. ధైర్యంగా ఉండండి, భయపడొద్దు, బాధపడొద్దు, సిగ్గుపడొద్దు. ఇది ఆయనలు చూసిన కసి, ఆ ఆవేశం, ఆ ఆక్రందన. ఇది నాయకులు ఉన్నటువంటి ఒక లక్షణం, ఒక కోణంలో ఒక సైడ్. రెండవది ఏంటంటే, మోషే ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన చెప్తాడు కదా, నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. నా ప్రజలు అనుభవించు బాధను నేను కనులార చూశాను. ఇజ్రాయేలుల ఆక్రందన నేను నా చెవిని పడ్డాయి. కాబట్టి నీవు వెళ్ళు, నా ప్రజలు నువ్వు రక్షించు, నీ వెనకాల నేను ఉంటానని ధైర్యం చెప్పి మోషేను పంపిస్తాడు ఐగుప్తుకి. మనకు తెలుసు ఆయన పడిన బాధలు, కష్టాలు. వాటినన్నిటినీ తట్టుకుని వాళ్ళని ఆ బానిసత్వాన్ని నడిపించి ఎర్ర సముద్రం నుండి దాటించి ఎడారి గుండా నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తూ ఉంటే ఈ ప్రజలు నిర్గమకాండము 16వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా, అడవిలో ఇజ్రాయేలు సమాజం అంతా కూడా మోషేను ఆరోనును నిందించుచు మమ్మల్ని ఎందుకుని తీసుకుని వచ్చాయని నిందించడం మొదలుపెట్టారట. ఇంకొక సందర్భంలో సంఖ్యాకాండము 21వ అధ్యాయము 14వ వచనంలో, ప్రజలు ప్రయాణంలో అలసిపోయి మోషే మీద, దేవుని మీద తిరగబడ్డారంట. దేవుడికైనా కోపం వచ్చిందే కానీ మోషేకి రాలా. దేవుడి కోపం వచ్చి వాళ్ళ మధ్యకి విషసర్పాలను పంపించటం, ఆ విషసర్పాల బారిన పడి చాలామంది చనిపోవటం,
మళ్ళీ మోషే ప్రవక్త వెళ్ళి దేవునికి మొరపెట్టుకోవటం, కంచు సర్పాన్ని పెట్టి వాళ్ళందరిని రక్షించాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాయకుల్లోని వేరే లక్షణం. ఒక ప్రక్క ఆవేశం ఉంటుంది, ఇంకొక ప్రక్క సహనం ఉంటుంది. ఈ మా నాయకుడు చూశాను నేను 5 సంవత్సరాలు ఆ సహనం. మేమన్నా ఒక్కొక్కసారి బాధపడ్డాం, ఏంటి మైలాడు ఏం జరుగుతుంది. 5 years బిషప్ గారు నేను సెమినార్లు చదివాము. చాలా దూకుడు మనిషి, చాలా దూకుడు మనిషి. కానీ ఆయనలో ఇంకో కోణం చూశాను, ఒక నాయకుడిలోని సహనం. పర్వాలేదు, నేను నా ప్రజల కోసం వచ్చాం, నన్ను ఏదో ప్రజలు కొద్దిగా నన్ను తప్పు అర్థం చేసు, కానీ ద డే విల్ కమ్ దే విల్ అండర్స్టాండ్ మీ. చాలా సహనంతో ఓర్పుతో 5 సంవత్సరాల పాటు ఆయన ఒక నాయకుడిగా, ఒక బిషప్ గారిగా దేవుడికి ప్రార్థన చేస్తూ ఈ ప్రజలను ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు కాబట్టి కొంచెం సనుగుకున్నా గొనుక్కున్నా కూడా సహనం ఓర్పుతో ఈ ఏలూరు పీఠాన్ని నడిపిస్తున్నారు. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 3వ లక్షణం ఆయనలో నేను చూసిందంటే టీమ్ వర్క్, సమిష్టిగా పనిచేయటం. యేసు ప్రభు కూడా ఒక్కడే పనిచేయాల, తనకంటూ ఒక బృందాన్ని ఏర్పరచుకున్నాడు. 12 మందిని, తర్వాత 70 మందిని, తర్వాత కోట్లాది మందిని ఉన్నారు. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల్లో తండ్రి గారు చేసినటువంటి గొప్ప పనులు. తండ్రి గారు మన 10 సంవత్సరాల పీఠాధిపతి అభిషేకోత్సవం జరుపుకుంటున్నప్పుడు నెల్లూరు నుంచి మా క్లాస్మేట్ ఫాదర్ గారు వచ్చారు. మోజెస్ ఏం జరిగింది మీ ఏలూరు డైసిస్లో? యూత్ కన్వెన్షన్ అంట, ఇంకా చెప్పుకుంటున్నారు మా డైసిస్లో పిల్లలు వచ్చిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారంట, చాలా బాగా జరిగిందంట. సంవత్సరం అయినా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోలేదని. దట్ ఈస్ ట్రూ. ఉభయ రాష్ట్రాల నుంచి కొన్ని వేలాది మంది యువకులు వచ్చి ఇక్కడ సదస్సు జరిగితే చాలా బ్రహ్మాండంగా జరిగింది, అందరూ మెచ్చుకున్నారు. దానికి కారణం సమిష్టి, దానికి సంబంధించిన నాయకుడు మన బిషప్ గారు. అదొకటే కాదు, లాయర్స్ మీటింగ్, తర్వాత ఎస్సీబీసీ కమిషన్, సొలిడారిటీ, పాస్టర్ ప్లాన్, తర్వాత భారత రాయబు గారు వచ్చినప్పుడు మమ్మల్ని నిద్రపోనివ్వలేదు బిషప్ గారు. ప్రతి గంటకి ప్రతిరోజు మీటింగ్లే, అంటే ఒక ప్రణాళికబద్ధంగా చేయాలి చేస్తే అని ఆయన అన్నారు కదా. అంటే మనం మెచ్చుకోకూడదు, కానీ హీ సెడ్ సమ్వేర్ ఎల్స్, ఈ నేలూరు దే హ్యావ్ డన్ ఇట్ ప్రొఫెషనల్లీ, దే హ్యావ్ డన్ ఇట్ వెరీ వెల్ అని. దానికి కారణం మన బిషప్ గారు, మన నాయకుడు. కాబట్టి ఈ 3 లక్షణాలు ఆయన గురించి చెప్తే ఫాదర్ గారు చెప్పినట్టు చాలా ఉన్నాయి. ఈ 3 కోణాల్లో తండ్రి గారిని నేను దగ్గరగా చూశాను, చాలా దగ్గరగా చూశాను. పేదవాళ్ళన్నా, అనగారిన వర్గాలు అన్నా వాళ్ళని ఎప్పటికైనా పైకి అవి నా 2 కళ్ళు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. 2 కళ్ళు ఎవరు మిస్అండర్స్టాండ్, ఇద్దరు కూడా 2 కళ్ళు అని చెప్పి చాలా సాధారణంగా చెప్పుకునేటువంటి మన నాయకుడు ఈరోజు తమ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటూ ఉండగా మనం అందరం కూడా వారిని అభినందిస్తాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎక్కువ శక్తితో మనలందరినీ ముందుకు నడిపించాలని ప్రార్థన చేద్దాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు యూ మై లార్డ్. విశ్వాసంగా చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలాపతి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గలాపతి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో చేరిన మనల్ని, మన ప్రార్థనని ఆలకించమని ప్రభుని వేడుకుందాం. లెట్స్ ప్రే. For our Pope Francis, cardinals, bishops, priests, religious and clergy, that as the leaders of the church they may guide the people who are entrusted to their care to have fruitful God experience. Let us pray to the Lord. Lord, hear our prayers. Lord, we thank you for our bishop who has joyfully responded to your call, that he may wisely lead the priests and people of Eluru and Vishakhapatnam dioceses in realizing the kingdom of God. Bless him
to proclaim your word, to administer your sacraments. Lord, give success to the work of his hands. May Christ, the Good Shepherd, guide him, guard him, and protect him. Let us pray to the Lord. Lord, hear our prayers. We pray for the world, that we all realize the mind, recognize the mind and conscience of people, making us prophetic and helping us to treat each other more humanely, so that all wars, political changes and trials may recede into the background, leading to a more peaceful living world. Let us pray to the Lord. Lord, hear our prayers. We pray for all of us gathered here. As we partake in this Eucharistic celebration, obtain grace for each one of us, that we may witness to the risen Jesus by the quality of our Christian life and love. Let us pray to the Lord. Lord, hear our prayers. Pray in a moment of silence for your personal and special intentions. మీ వ్యక్తిగత అవసరంతమై మౌనంగా ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవ, ఈ పాస్కోత్సవ ఆక్టివ్ వేడుకల్లో పాల్గొంటున్న యువతి యువకులను, కన్యాస్త్రీలను, గురువులను, గృహస్థ క్రైస్తవులను వారి ప్రార్థనను ఆలకించి మీకు నచ్చిన బిడ్డలుగా జీవించే విధముగా దీవించండి. విన్నవించిన విన్నపాలకి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మాకు ప్రతిఫలాన్ని అనుగ్రహించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన దివ్యనామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుని అర్పణలో పాల్గొందాం. నిలిచాను దేవా నీ చెంత నా జీవితమే నీకు అర్పించగా నా జీవితమే నీకు సమర్పించగా. నన్ను సృష్టించిన దేవా, నన్ను రక్షించిన ప్రభువా, నన్ను సృష్టించిన దేవా, రక్షించిన ప్రభువా, నిలిచాను నీ చెంత అర్పించగా, నా జీవితమే నీకు సమర్పించగా, నిలిచాను నీ చెంత అర్పించగా, నా జీవితమే నీకు సమర్పించగా. అందుకొని ఆశీర్వదించుమా, నీ సుగంధ కానుకగా మార్చుమా. అందుకొని ఆశీర్వదించుమా, నీ సుగంధ కానుకగా మార్చుమా. నన్ను సృష్టించిన దేవా,
ధనధాన్యములే తెచ్చిన ఫల పుష్పములే ఇచ్చిన ఈ లోక సిరులన్నీ నీకర్పించిన నీ రూపులో మలచిన నీ శ్వాసతో నింపిన నీ రూపులో మలచిన నీ శ్వాసతో నింపిన నా జీవితమే నీకు ప్రియార్పణ అందుకే ఈ అర్పణ దేవా స్వీకరించు నా జీవిత సమర్పణ నన్ను సృష్టించిన దేవా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ సేవయందు మరింత బలపడు నిమిత్తము మీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక మీరు మాకు ఒసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చడంలో మాకు సహాయం చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరే, మీ నీతి ప్రకారము దండించితిరే. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరే. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్
మీరే పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, యేసువా మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము. ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీశరీ రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం చేసుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను
నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానమగ్ధము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దీప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగా మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యముల భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. యేసుక్రీస్తు శరీర రక్తముల కలయిక మనకు నిత్య జీవన వసుగునుగాక. యేసు ప్రభువా, నేను లోకును మీ శరీర రక్తము నా తీర్పు అనుకున్నగాక మీ కనుకబడిన ఆత్మను భద్రతను ఔషధమును ఉండునుగాక. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
యేసు దైవమా పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా లోక పోషక యేసు దైవమా పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా శాశ్వత భోజ్యమా పరమ తండ్రి పంపిన నిత్య జీవమా లోక పోషక యేసు దైవమా పరమ తండ్రి పంపిన నిత్య జీవమా లోక పోషక యేసు దైవమా పరమ నుండి దిగి వచ్చిన జీవాహారమా శాశ్వత భోజ్యముకై శ్రమింపవలదు నిత్య జీవ భోజ్యముకై శ్రమింపుడనుచు అశాశ్వత భోజ్యముకై శ్రమింపవలదు నిత్య జీవ భోజ్యముకై శ్రమింపుడనుచు నీ దేహమే మా కొసగే అమర విందుగా నీ రక్తమే మా కొసగే అమృత పానముగా నీ దేహమే మా కొసగే అమర విందుగా నీ రక్తమే మా కొసగే అమృత పానముగా లోక పోషక యేసు దైవమా పరమ తండ్రి పంపిన నిత్య జీవమా లోక పోషక యేసు దైవమా పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా ఈరోజు గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మన ప్రియతమ తండ్రి గారికి అందరు గట్టిగా చప్పలు కొట్టి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ కంగ్రాచులేట్ డియర్ లార్డ్షిప్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నా యాజకాభిషేక వార్షికోత్సవ రోజున విశ్వాసపు పరమ రహస్యమును మీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిమి. ఈ దివ్యబలిలో నేను నిర్వహించిన పరమ రహస్యములు నా జీవితములో అంతర్భాగమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పాస్కా కాల ఆశీస్సులపై మీ శరణు వంచి ప్రార్థించండి. తన జనితైక కుమారుణ్ణి ఉత్థానం ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వత మగు స్వాతంత్రమును బహుమతిని ఒసగిన ప్రభువు
స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బప్తిస్తమును పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించు స్వర్గ గృహమునందు క్రీస్తు ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. I request all the fathers to come forward for the group photo. ప్రాణప్రదాత వందనం, యాజకత్వ వరప్రదాత అభివందనం. విశ్వాసపూరులు నిందలే ఎదురైన, ప్రేషిత సేవలు అవమానాలెన్నో. విశ్వాసపూరులు నిందలే ఎదురైన, ప్రేషిత సేవలు అవమానాలెన్నో. జీవిత అనుభూతి పరముగా నాకొసగి తోడై నడిపావు నీ సేవలో. నీ జీవిత అనుభూతి వరముగా నాకొసగి తోడై నడిపావు నీ సేవలో. తోడై నడిపావు నీ సేవలో.